హాయ్ అండి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత హుక్ పట్టి కుట్టుకోవడానికి మీకు ఒక చిన్న టిప్ అయితే ఇక్కడ చెప్తాను అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ యొక్క ఫినిషింగ్ కూడా మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి. దీనికి వచ్చేసి హుక్ పట్టి స్టిచ్ చేయడం కోసము 1 ఇంచ్ వెడల్పుతో నేను ఇది చూడండి ఇక్కడ డబల్ ఫోల్డింగ్లో 1 ఇంచ్ వెడల్పుతో క్లాత్ని అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ను వచ్చేసి ఇటువైపున కింది వైపున కొంచెం ఫోల్డ్ చేసి అయితే మామూలుగా స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా వేసి ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. మీరు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే చివరి వైపున మనకి ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనము లోపలికి మడిచి కుడతాం కదా. ఈ విధంగా కుట్టినప్పుడు ఏంటంటే చివరి అంచు అనేది కొంచెం కుట్టు ఊడినా సరే ఈ క్లాత్ అనేది మనకి ఊడొచ్చేస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా రాకుండా ఇక్కడ వచ్చేసి మీకు ఒక టిప్ అయితే చెప్తాను చూడండి. ఈ యొక్క క్లాత్ని ఏం చేస్తారంటే దీన్ని అడుగు వైపుకు ఫోల్డ్ చేసేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇప్పుడైతే ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఈ విధంగా స్ట్రెయిట్గా కుట్ అనేది వేసేసుకోవాలి. పై వైపున మడవద్దండి, కింది వైపున మాత్రమే మడవండి. ఈ విధంగా మడిచేసి కుట్టిన తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం ఈ యొక్క క్లాత్ని పై వైపుకి ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. తిప్పి దీన్ని వచ్చేసి అడుగు వైపుకి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది కుట్ అనేది ఊడదండి. అదేవిధంగా క్లాత్ అనేది ఊడి రాదనమాట. ఈ యొక్క టిప్ను ఫాలో అయ్యే కనుక మీరు ఫ్రంట్ పార్ట్కి హుక్ పట్టిని స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఊడి రాకుండా గట్టిగా కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.